దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విందాము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో తెలియపరుచున్న వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందమని, అయాయుధుగా మమ్మల్ని ఆత్మశక్తితో నింపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకున్నాము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనును. మరి పాపము గురించి మనం చూసినట్లయితే, మరి దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరిచేది, పాపము 2 రకములుగా ఉన్నదని. మొదటిది జన్మ పాపము, రెండవది కర్మ పాపము అని దేవుని వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నా. మరి జన్మ పాపమును గురించి మనం చూసినట్లయితే, మరి ఇది జన్మ పాపము ఎలాగా మానవునికి సంభవిస్తూ ఉన్నది అంటే, దేవుని వాక్యంలో రాయబడిన దేవుని మాటను చదువుకుందాము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనములో, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మరి కీర్తనకారుడైన దావీదు చెప్పుచున్న మాట, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మరి అతను గర్భములోనే ఉన్నప్పుడే పాపము ఉన్నదని మరి కీర్తనాకారుడైన దావీదు చెప్తున్నట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మరి ఈరోజు చాలామంది అనొచ్చు, మరి చిన్న పిల్లలకు పాపము ఎలాగ వస్తుందండి అని. అయితే కొన్ని మాటలను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా చూసినట్లయితే, తల్లిదండ్రులు మరి తమ పుట్టిన పిల్లలు, తల్లిదండ్రులు మరి ఏ కులం వారైతే పుట్టిన పిల్లలకు ఆ కులము, మరి తల్లిదండ్రులు ఏ మతం వారైతే పుట్టిన పిల్లలకు ఆ మతము, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి, మరి తల్లిదండ్రులు అధికారం కలిగిన వారైతే పిల్లలకును అధికారము, అలాగే తల్లిదండ్రులు పేరు ప్రతిష్టలు కలిగిన వారైతే పిల్లలకును పేరు ప్రతిష్టలను, తల్లిదండ్రులకున్న జబ్బులు మరి పిల్లలకు కూడా సంక్రమిస్తున్నాయి. ఎలా సంక్రమిస్తున్నాయో అలాగే పాప ఫలితము కూడా, పాపము కూడా పిల్లలకు సంక్రమిస్తుందని దేవుని వాక్యము సూటిగా తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని ఒక మారు చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనం, నీవు తల్లిదండ్రుల దోషము వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడువు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడు. తండ్రుల యొక్క దోషమును ఎవరి ఒడిలో వేస్తున్నాడు అంటే, వారి పిల్లల ఒడిలో వేస్తూ ఉన్నాడని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. మరి ఎప్పుడు వరకు ఇది జరుగుతుంది అంటే, నిర్గమాకాండము కనుక మనం చదివినట్లయితే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము పిల్లల ఒడిలో వేయబడుచున్నట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క జన్మ పాపము అనగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమిస్తుంది. ఈ యొక్క జన్మ పాపము అనేదని వాక్యములో మనం సూటిగా స్పష్టముగా తెలుసుకున్న వారమై ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, చూసినట్లయితే దేవుని వాక్యాన్ని రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించును. మరి ఒక మనుష్యుని ద్వారే లోకములోనికి పాపం వచ్చేసింది, అందరికీ వచ్చేసిందని వాక్యం ఉంది. అందుకే వాక్యం అంటుంది, ఎవరు నీతిమంతులు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక పాపము ఒక మనుష్యుని ద్వారా, ఎవరు ఆ మనుష్యుడు అంటే ఆదాము ద్వారా
మరి పాపము లోకములోనికి వచ్చిందని వాక్యం స్పష్టంగా ఉన్నది. మరి ఆదాము ద్వారా ఎలాగ సంక్రమించింది పాపము అంటే, ఆదాము తన కుమారుని ద్వారా, మరలా తన కుమారికి పుట్టిన కుమారుని ద్వారా ఇలాగా పాపము సంక్రమించినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. అందుకనే వాక్యం ఏమంటుందంటే, ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో, లోకంలోనికి ఎలాగ ప్రవేశించిందో అదే రీతిగా ఒక నీతిమంతుని పరిశుద్ధుని రక్తము సర్వ మానవాళి పాపమును పరిహరిస్తుందని వాక్యం అక్కడ రాయబడి ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, పాపము, జన్మ పాపము అనేది తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమిస్తుందని చాలా సూటిగా స్పష్టంగా దేవుని వాక్యము తేట తెల్లపరుచుచూ ఉన్నది. కొన్ని ఉదాహరణలు మన దేవుని వాక్యములో మనం చూద్దాం. కొంతమంది జీవితాలలో మరి తల్లిదండ్రులు పాపము చేశారు, బిడ్డలు ఆ ఫలితమును అనుభవించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని ఉదాహరణలను మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. మరి సంఖ్యాకాండం 16వ అధ్యాయములో గనక మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. అతని పేరు ఏంటంటే కోరాహు. మరి కోరాహు అనే వ్యక్తి చేసినది ఏంటంటే, దైవజనులైన మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆ తిరుగుబాటు కారణంగానే దేవుడి దగ్గర వారందరూ రావలసిన సందర్భం వచ్చినప్పుడు మోషే చెప్పుచున్న మాట, కోరాహును అనుసరించిన మరి దాతాను, అభిరాములను, వారి యొక్క ఇంకా సంబంధులందరూ 250 మంది, వారు ఒక పక్క, అహరోను కుమారులను యాజకు చేయవారు ఒక పక్కన ఉండి, మీరు ధూపార్తులు దేవుని సన్నిధి తీర్చురండి, ఎవరు ధూపం అయితే దేవుని సన్నిధిలో మరి దేవుడు అంగీకరిస్తారో వారే యాజక ధర్మం చేయవలసిన వారని అక్కడ తెలియపరిచినప్పుడు, మరి ఈ యొక్క కోరాహు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు అన్నట్లుగా మరి దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. దానిని బట్టి అతడు చేసిన ఆ తిరుగుబాటును బట్టి దేవుని ఉగ్రత కోరహు మీదకి వచ్చినప్పుడు దేవుడు చెప్తారు, కోరహును, తన కుటుంబీకులను, తన గుడారమును మీరు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోండి. మరి అక్కడ చూసినట్లే దేవుని మాట, కోరహు తన భార్యలు, పిల్లలు, తన పసిపిల్లలతో సహా మరి భూమి నెర విడిచి మింగివేసినట్లుగా చూస్తున్నాం. కనుక పాపం చేసింది అక్కడ కోరహు మాత్రమే, కానీ దాని ఫలితమును బిడ్డలు కూడా అనుభవించారు. పాప ఫలితము మరణం అన్నారు కనుక ఆ మరణాన్ని వారు అనుభవించినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మరి తండ్రి దోషము పిల్లల ఒడిలో దేవుడు వేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా, అదే రీతిగా ఆ యొక్క కోరహు చేసిన పాపము తమ పిల్లలు కూడా అనుభవించారు. ఇంకొకరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో మనం చూసినట్లయితే, 7వ అధ్యాయం మొదటిలో మనం చదువుకున్నట్లయితే ఆకాను కనబడుతూ ఉన్నారు. మరి ఆకాను చేసిన పని ఏమిటి అంటే, మరి దేవుడు యెహోషువ నాయకత్వంలో కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత వారికి మొదటిగా ఎదురైన సమస్య ఎరుకో గోడలు. మా ఎరుకో పట్టణమును విషయంలో ఎంతో వారికి ఇబ్బంది ఎదురైంది. ఆ సందర్భంలో దేవుడు మరి వారి పక్షమున జయమిచ్చి, దేవుడు చెప్పిందంటే అది శపితమైన ప్రాంతము, దానిని కాల్చివేయింది, దానిలో నుండి మీరు ఏది తీసుకొని రావద్దని దేవుడు చెప్తే, మరి దేవుని మాటను మీరి ఆకాను అనే వ్యక్తి ఒక షేనారి పైవస్త్రమును, బంగారు కమ్మెను, వెండిని తీసుకొని తన గుడారములో దాచుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి అతడు ఆ పని చేయటం బట్టి మరలా వేరొక రాజ్యమైన హాయి అనే పట్టణం మీదకి ఇశ్రాయేలీయులు మరి యుద్ధమునికి వెళ్ళినప్పుడు ఓడిపోయి తిరిగి వచ్చారు. మరి దేవుడు చెప్పారు, నేను చెప్పింది ఒకరు వినలేదు, మీరు తిరుగుబాటు చేశారు, నా మాటను ధిక్కరించారు, నిషిద్ధమైనది, శపితమైనది మీరు తెచ్చుకున్నారు, అది మీ పాలెములో ఉన్నదని దేవుడు చెప్తే, ఎవరి దగ్గర ఉన్నదని మరి యొక్క యెహోషువ ఆరా తీసి ఆకాను పెట్టుకుంటే, ఆకాను చెప్పింది ఏంటంటే, నిజమే, నేను పాపము చేశాను అని అతడు ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మరి అతడు చేసిన పాపమును బట్టి మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వారిని పాలెం వెలుపలకు తీసుకువెళ్ళి మరి రాళ్లతో వారి భార్యలను, బిడ్డలను అందరిని రాళ్లతో చావగొట్టినట్లుగా దేవుడి వాక్యాన్ని చూస్తున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకరు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి మరి దానియేలు గ్రంథంలోకి చూస్తే కొంతమంది వ్యక్తులు దానియేలు మీద నింద మోపారు. మరి నింద మోపిన దానిని బట్టి దానియేలును సింహాల గృహలో వేశారు. మరి ఈ విషయాలన్నీ మీకు తెలిసిన వారై ఉన్నారు కనుక నేను ఎక్కువగా విశదపరచటం లేదు. మరి దానియేలును సింహాల గృహలో వేసినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, సింహాలు దానియేలుని ఏమీ చేయలేదు. మరుసటి రోజు రాజు వచ్చాడు. దానియేలును పిలిస్తే దానియేలు అయ్యా నేను ఉన్నానని చెప్తే దానియేలును పైకి తీసి ఈ యొక్క నిందని మీద మోపిన వారెవరో వారిని తీసుకురమ్మని వారి యొక్క భార్యలను, బిడ్డలను, వారి పిల్లలందరినీ ఆ సింహాల బోనులో పడవేసినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3 సందర్భాలను బట్టి మనము గనక జ్ఞాపకం చేసుకుంటే, పాపము చేసింది తండ్రులు, మరి ఆ ఫలితమును అనుభవించింది బిడ్డలు కూడా అనుభవించినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. కనుక నా వాక్యం అంటుంది, మరి జన్మ పాపము తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తుంది, ఆ పాప ఫలితమును బిడ్డలు అనుభవిస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూసినట్లయితే సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, మీ పాపము మిమ్మును పట్టుకొనును. అంటే ఆ వాక్య అర్థం ఏమిటి అంటే, మీ పాప ఫలము మీకు లభించును, మీ పాపం యొక్క ఫలము మీకే లభించును. కనుక ఈరోజు వినుచున్న నీవు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు పాపం చేసినా బాగానే ఉన్నారు, నీ బిడ్డలు బాగానే ఉన్నారని నువ్వు అనుకొనవచ్చు. కానీ ఆ పాపము ఫలితము నీకే లభించిన వాక్యం స్పష్టంగా ఉంది. కనుక ఒక విత్తనం వేసామంటే అది మొలవాలి, చెట్టు అవ్వాలి, చెట్టు పూత పట్టాలి, పూత పిందవ్వాలి, పింద పండవాలి. మరి దానికి ఎంత సమయమో, ఈరోజు నీవు తల్లిగా తండ్రిగా నువ్వు చేసిన పాపము ఆ ఫలితము నీ బిడ్డలు అనుభవించడానికి ఒకవేళ సమయము పట్టొచ్చు. కానీ దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, తండ్రుల దోషము పిల్లల ఒడిలో వేయబడుచున్నది. ఓ తల్లిగా తండ్రిగా నీవు తీసుకునే జాగ్రత్తను బట్టి నీ బిడ్డల జీవితం ఆధారపడి ఉన్నదని దేవుని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మరి బిడ్డలను కనడానికి తల్లిదండ్రులు అనేటువంటి వారు ఎన్నో రీతిలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. సంతానము లేనప్పుడు ఆ గుళ్ళకు, గోపురాలకు మరి అనేకమైన పూజలు చేసి, పునస్కారాలు చేసి, ఎన్నో రీతిలుగా ప్రార్థనలు చేసి బిడ్డల కోసం ఆరాటపడిన సందర్భాలు అనేక మంది జీవితాల్లో లేకపోలేదు. కానీ ఈరోజు బిడ్డలు పుట్టిన తర్వాత వారిని ప్రయోజకులను చేయటానికి, వారికి కొంత ఆస్తిని లేక ధనమును సమకూర్చడానికి తల్లిదండ్రులు లేనటువంటి వారు అడ్డదారులో తిరిగి తప్పుడు మార్గములలో వారి కోసం అనేక రీతిలుగా సంపాదించాలని ఆలోచన కలిగి మరి జీవించి వారికి దేవుని సేవకులు హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మీరు చేసే ఆ పాపము, ఆ ఫలితమును నీ బిడ్డలు అనుభవిస్తారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందండి, దీనిలో సున్నా ఎన్నో పొండ్లైన కొట్టివేయబడదు, భూమి ఆకాశములు గతించిన కానీ నా మాటలు ఒక్కడు కూడా కొట్టివేయబడదని వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈరోజు మన బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వాలి, వారు మంచిగా జీవించాలని తండ్రిగా తల్లిగా నువ్వు కోరుకున్నట్లయితే నీ జీవితమును బట్టి వారికి ఫలితం అనేది అనుభవించుచు ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక జన్మ పాపము తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుంది. ఎలాగనగా తల్లిదండ్రులు మరి వారి యొక్క కులము పిల్లలకు ఎలాగో, మతము ఎలాగ సంక్రమిస్తుంది, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పిల్లలకు ఎలాగొస్తున్నాయి, తల్లిదండ్రులు కలిగి ఉన్న జబ్బులు పిల్లలకు మరలా వారి పర్యంతరము ఎలాగ సంక్రమిస్తూ ఉన్నాయో, మరి తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలు అనుభవిస్తున్నారు. కనుకనే వాక్యం అన్నది, ఒక మనుష్యుడు ఆదాము చేసిన పాపము తర్వాత తరం వారికి మానవాళి అందరికీ ఎలాగ సంక్రమించిందో అదే రీతిగా తల్లిగా తండ్రిగా నువ్వు చేసిన పాపము అందరికీ సంక్రమిస్తుంది. మరి ఆదాము మనందరికీ తండ్రి కనుక మొట్టమొదటిగా దేవుడు సృష్టించిన మానవుడు ఆదాము. కనుక తన ద్వారానే ఈరోజు మానవాళికి పాపము సంక్రమించింది. ఆ పాప ఫలితము నిమిత్తమై క్రీస్తు ఆ పాపము నిమిత్తమై
ప్రాయశ్చిత్తము చేయటానికి, ఆ పాపము యొక్క ప్రాయశ్చిత్తము చేయటానికి ఆయన శిలువ బలియాగమై ఒకని ద్వారానే ఈరోజు సర్వమానవాళికి రక్షణ అనేది అనుగ్రహించబడింది కనుక జన్మ పాపము ఈరోజు ఏలుబడి చేస్తున్నది. ఆ జన్మ పాపము నుండి మనము క్రీస్తు రక్తము ద్వారా మనం విడిపించబడవలసిన వారమై ఉన్నాం కనుక ఈ యొక్క మాటలు దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.